అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ చేస్తే అయిపోయింది. కానీ జగన్ టీం దాన్ని సమర్థించుకోవడం కోసం ఇట్లాంటిది మాట్లాడింది. బట్ పవన్ కళ్యాణ్ తను బాధ్యతాయుతమైన వ్యక్తినని జగన్ ఎలా చెయ్యాలో పవన్ నేర్పి చూపించారు. ఇవాళ తన కుమార్తె, రెండవ కుమార్తె ఏదైతే ఇప్పుడు రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి కలిగినటువంటి కుమార్తె క్రైస్తవురాలే, ఆ అమ్మాయిని ఇవాళ దర్శనానికి తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం అమ్మాయితో పెట్టించడమే కాకుండా గార్డియన్గా తను కూడా సంతకం పెట్టారు. తద్వారా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. అంటే పాలకుడు అనేటటువంటి వాడు లేదా నాయకుడు అనేటటువంటి వాడు ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాదు, ఆచరణలు చేసి చూపించాలి. అలా చెయ్యకపోగా ఏదో ఒక లోపాలు ఎతికి మాట్లాడడం, ఏది ఇదేమి హిందుత్వ, ఇదేమి సెక్యులరిజం అన్నటువంటి మాటలు లాంటిది మాట్లాడి చక్కటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ఒక నాయకుడు ఎలా ఉండాలో చూపించారు పవన్ కళ్యాణ్.